వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మొదటి 2 రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవే అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ట్రంప్ నిర్ణయాలు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ ఏం కాబోతున్నాయి? అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మన మెడకు చుట్టుకొనుందా? పౌరసత్వం రద్దు నిర్ణయం మనకు ఇబ్బందికరమైన పరిణామమా? అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ ఆలోచన భారత్కు ప్లస్సా మైనస్సా? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, చూస్తున్నాం సార్ మనం 2 రోజులుగా ట్రంప్ నిర్ణయాలు, అంటే ట్రంప్ అంతకుముందు ఆయన టెన్యూర్కి ఇప్పుడు టెన్యూర్కి కొంత తేడా కనిపిస్తుందన్నది జరుగుతున్న చర్చ. మొదటి రోజే 100 నిర్ణయాలకు సంబంధించి సంతకాలు చేసిన అంశం ఒకటి. రెండోది ప్రధానంగా ఈ పౌరసత్వం రద్దు, జన్మతా వచ్చే పౌరసత్వం రద్దుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, ఇమిగ్రేషన్కి సంబంధించి అక్రమ వలసదారులపై నేను ఉక్కుపాదం మోపుతానంటూ చేసిన నిర్ణయం, వీటన్నిటి ఇంపాక్ట్ మన ఇండియాపై ఎలా ఉండబోతోంది? మీ అంచనా ఏంటి సార్? మొదటిది మీరు అన్నట్టుగా మొట్టమొదటిలో డొనాల్డ్ ట్రంప్ కి ఇంకా అనుభవం లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన కొంచెం నిలవరించారు సార్. ఈసారి ఆ అడ్డు లేదు. ఓ పక్కనేమో చాలా బలమైన మ్యాండేట్ గతంతో పోలిస్తే 7 కీలకమైన రాష్ట్రాలు గెలిచారు. దేశంలో కూడా మెజారిటీ ఓట్లు సాధించారు వచ్చిన పడ్డ ఓట్లలో. కాబట్టి మాకు ఖచ్చితంగా మ్యాండేట్ ఉంది, చెప్పింది నేను చేస్తానని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు ఆయన. రెండోది ఆయన చెప్పిందే చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఆశ్చర్యం ఏం లేదు, ఏం చేస్తున్నారో కొన్ని చేరేమనుకున్నారు కానీ కాదు, చేస్తానని చూపెడుతున్నారు ఆయన. ఇక మన మీద ప్రభావం వరకు వస్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాల మీద నిర్ణయాల ప్రభావం ఉంటుంది, కానీ తక్కువ ప్రభావం ఉండేది మన దేశం మీద. ఎందుకంటే మనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నా లేకపోతే డెమోక్రాటిక్ పార్టీ ఉన్నా కూడా అమెరికాతో సంబంధాలు చాలా బలమైనవి, వ్యూహాత్మకమైనటువంటివి, స్ట్రాటజిక్ అని చెప్పంటాం. వివిధ కారణాల వల్ల ప్రపంచాన్ని రాజకీయ కోణంలో మనం చూసే దృక్పథం, అమెరికా చూసే దృక్పథం పెద్ద తేడా లేదు. అయితే కొన్ని అంశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఖచ్చితంగా తేడా వస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇది ఎక్కడైనా బాగుగానే వంగతోట దగ్గర బాగుగాను తన నమ్మిన తన దేశ ప్రయోజనాల విషయంలో, ఉదాహరణకి ఆ దేశాన్ని దిగుమతుల మీద సుంకం వేస్తాను, అది భారత్ అయినా మరో దేశమైనా కూడా ఎంతో కొంత సుఖం వేస్తారు. అట్లాగే ఆ దేశాల నుంచి దిగుమతుల్ని మన దేశంలోకి మనం యథేచ్ఛగా అనుమతించాలి, పెద్దగా సుంకాలు లేకుండా. అవి చేయకపోతే మనం ఖచ్చితంగా ఏదో రకంగా ప్రతీకారం తీసుకుంటారు. ఆ రకంగా ప్రత్యక్షంగా కొంత ప్రభావం ఉంటుంది, మిగతా వాళ్ళకంటే తక్కువ ఉన్నా కూడా ప్రభావం ఉంటుంది. రెండోది మీరు ఇందాక అన్నారు, భారతీయ సంతతి వారు ఆ దేశంలో ఉన్నప్పుడు పుట్టుకతో వచ్చిన పౌరసత్వం విషయం. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం పుట్టుకతో వచ్చిన పౌరసత్వం అనేది పౌరసత్వం, దాని రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప సాధ్యం కాదు. ఆయన ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు, సుప్రీంకోర్టుకి వెళతాయి, సుప్రీంకోర్టులో బహుశా కొట్టేస్తారు. ఎందుకంటే రావటమే కనుక అక్రమంగా చొరబడినట్టయితే విదేశాల నుంచి బహుశా సుప్రీంకోర్టు దాని మీద కొంత ఆలోచించవచ్చు. కానీ చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్ళినప్పుడు, చట్టబద్ధంగా ఆ దేశంలో దంపతులు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉండగా బిడ్డలను కన్నప్పుడు వాళ్ళకి పౌరసత్వం రాకుండా చేయాలని చెప్పంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అమెరికాలో రాజ్యాంగాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మన దేశంలో రాజ్యాంగాన్ని చీటికి మాటికి మనం మారుస్తాం. అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో 200 మెజారిటీతో పాటు 3 వంతుల రాష్ట్రాలు అనుమతించాలి. అది ఏ రకంగానూ సాధ్యం కాదు, కాబట్టి అది జరిగేది పని కాదు. బహుశా అక్రమంగా చొరబడిన వారి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించవచ్చు కోర్టుకు వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రస్తుతం హడావుడి ఉంటుంది కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. ప్రధానంగా ట్రంప్ అంటే ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. పూర్వంలాగా అక్రమంగా అమెరికాలోకి ఈ వలసదారులు రానివ్వమని చెప్పారు. మెక్సికో నుంచి వచ్చేవాళ్ళు ప్రధానంగా, అది భారతీయులు కొద్దిమంది ఉన్నారు, కానీ అత్యధికంగా అక్కడున్న దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చినవారు. అది కొంతేమో ఏం చేస్తారన్నది. రెండోది ఆయన ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇక నుంచి ఎవరు రావడానికి వీల్లేదని చెప్పాను. దాని ప్రభావం కనిపిస్తోంది. ఆయన మాటల ప్రభావం, చేతల ప్రభావం వల్ల మెక్సికో సరిహద్దు నుంచి దక్షిణాది నుంచి అమెరికాకి అక్రమంగా చొరబడేవారు దాదాపు తగ్గిపోయారు, శూన్యం అయిపోయినారు. అది ప్రధాన లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా 2-3 ఏళ్లలో వచ్చిన వాళ్ళని తిరిగి పంపిస్తారు, నేర చరిత్రలో పంపిస్తారు. భారతీయులు కనుక అక్రమంగా చూడాలని ప్రయత్నం లేకపోతే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, కొంత భారతీయుల్లో ఆందోళన ఉంది. అంటే ఒకటి, కొందరు భారతీయులను తిరిగి పంపిస్తారు, డిపోర్ట్ చేస్తారన్న చర్చ బలంగా 2 రోజులుగా సాగుతోంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది భారతీయులకు ఇంక్లూడింగ్ మన తెలుగు వాళ్ళకి కూడా డాలర్ డ్రీమ్స్ అనేది ఉంది. చాలామంది అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకోవడం అనేది అదొక స్టేటస్గా, లేదంటే అదొక సగౌరవంగా ఫీల్ అయ్యే వాతావరణం చాలా కుటుంబాలు మనం చూస్తాం, మీరు చూసుంటారు. ఈ నేపథ్యంలో
మరి ఈ డాలర్ డ్రీమ్స్ కంటిన్యూ అవుతాయా? నిజంగా భారతీయులను వెనక్కి పంపించే వాతావరణం ప్రస్తుతానికి ఉందా? మొట్టమొదటి సతీష్, వెనక్కి పంపించడం కేవలం అక్రమంగా చొరబడిన వారి విషయంలో జరుగుతుంది సార్. కొన్ని వేల మంది అట్లా ఉన్నారని చెప్తున్నారు. 7-8 వేల మంది ఉన్నారని కొన్ని అంకెలు చెప్తున్నారు. నాకు వాస్తవాలు తెలియవు. ఆ 7-8 వేల మంది ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవచ్చు. దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయులు అక్రమంగా అక్కడ వెనిజువేలా లేకపోతే క్యూబా నుంచి పెద్ద ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇతర దేశాల నుంచి కొలంబియా, మెక్సికో నుంచి అక్రమంగా చొరబాటుదారులాగా మనం కూడా వెళితే భారతదేశానికి నష్టం చేసిన వాళ్ళు. ఎందుకంటే మన దేశం నుంచి 195 మంది అన్ని పద్ధతుల ప్రకారం చట్టబద్ధంగా డాక్యుమెంటేషన్ తో వెళ్లేవాళ్ళు, చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు, దానిలో అత్యధికులు విద్యార్థికులు ఈ దేశంలో కానీ ఇతర అమెరికాలో కానీ ఉన్నత విద్య పొందిన వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, అందుకని తరసరి ఆదాయం ఎక్కువ ఉన్నవాళ్ళు. అలాంటిది అక్రమంగా మనం కూడా మిగతా దేశాల సరసన చేరి చొరబడినట్లయితే భారతదేశం బ్రాండ్ ఇమేజ్ అమెరికాలో పడిపోతుంది, మన దేశానికి మొత్తానికి నష్టం. కాబట్టి వాళ్ళని మనం సమర్థించకూడదు. అలాంటి వాళ్ళు తిరిగి వస్తే మనం దానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇక రెండోది, డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఆ దేశానికి పోతారు, మరి వాళ్ళని అడ్డుకుంటారా అని చెప్పన్నది. అమెరికాలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆయన చుట్టూ, ట్రంప్ గారి చుట్టూ 2 రకాల శక్తులు పనిచేస్తున్నాయి. ఒక రకమేమో నేటివిస్ట్ ఫోర్సెస్, అంటే యూరోపియన్ సంతతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు తప్ప ఇంకెవరు రావడానికి లేదు. భాష వాడకపోయినా కూడా ఈ మాగా రిపబ్లికన్స్ మిగతా వాళ్ళు ఎవరు రావడానికి లేదు, వీళ్ళెవరు బయట వాళ్ళు రావడానికి, బయట వాళ్ళు అన్న భావం వాళ్ళకి. కానీ అదే సమయంలో మరి వివేక్ రామస్వామి భారతీయ సంతతి వాడు కావచ్చు, ట్రంప్ కి చాలా సన్నిహితమైన వాడు, ఇలాన్ మస్క్ కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, టెక్నాలజీలో ఉన్నటువంటి పరిశ్రమల కంపెనీలు కావచ్చు, అలాగే రిపబ్లికన్ పార్టీలో అత్యధికులు కావచ్చు, డొనాల్డ్ ట్రంపే కావచ్చు, నైపుణ్యం ఉన్నట్టయితే, మేధస్సు ఉన్నట్టయితే, దేశానికి పనికొచ్చేటైతే, అమెరికాలో ఉన్నత విద్య పొందితే వాళ్ళని అసలు పోగొట్టకూడదని చెప్పిన ఒక వాదన ఉన్నది. ఈ 2 వాదాల మధ్య ఏం తెలుస్తుందో మనం చూద్దాం. బహుశా యథాస్థితి కొంతకాలం కొనసాగుతుంది. ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలంటే భారతీయులకు అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం మనకేంటవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వీసాలు వగైరా కేటాయింపులు, HB1 వీసా కేటాయింపులు అలాంటి వాటిల్లో భారతదేశానికి అన్ని దేశాలతో పాటు 7% పరిమితి విధించారు. ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్దగా డిమాండ్ ఉన్న దేశానికి 7% ఇవ్వడం అనేది అది సరైన పద్ధతి కాదు. అది దాన్ని మారుస్తారా లేకపోతే 7% కొనసాగుతుందా అని చెప్పన్నది కీలకమైన చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలిక వీసాలతో డాక్యుమెంటేషన్ నుండి చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా, కాబట్టి వాళ్ళకే ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ఎంతమంది భారతీయులు అక్కడికి వెళ్ళగలుగుతారని చెప్పన్నది ఇంతకంటే ఎక్కువ కావాలని మనం కోరుతున్నాం. ఒక వర్గం ఎక్కువ తీసుకురావాలని వాదిస్తున్నది, మరొక వర్గం కాదు అని గట్టిగా నిలబడుతున్నది. ట్రంప్ ఏ పక్కకు మొగుతాడో ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఒకవేళ తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాకపోతే అక్కడ ఉన్నవారు భారత్ తిరిగి రావాల్సిందేనా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఆ పుట్టుక వల్ల పౌరులు అవుతారు. అది రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప చేసే హక్కులే. ప్రస్తుతం ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ప్రభుత్వ ఆదేశాన్ని ఇచ్చారు. అవును, ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. నేను 199 నిశ్చయంగా చెప్పగలను, అది సక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వాళ్ళ సంతతి విషయంలో వర్తించదు, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అక్రమంగా ప్రవేశించిన వాళ్ళ విషయంలో పట్టించుకుంటారా, దాన్ని ప్రభుత్వ ఆదేశం సరే అని చెప్పి నిర్ణయిస్తారా, అది చూడాలి ఏం జరుగుతుందో. కాబట్టి రాజ్యాంగబద్ధమైన పద్ధతి ప్రకారం ఇక్కడ సక్రమంగా వెళ్ళిన వాళ్ళ సంతతికి ఏ ఇబ్బంది ఉండకూడదు. కాకపోతే ఇదంతా ఏంటంటే సిగ్నలింగ్. ఇక ముందు ఎవరు అక్రమంగా రాకూడదని చెప్పడం సిగ్నలింగ్ తప్ప ఇది సక్రమంగా వెళ్ళిన వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టాలని ప్రస్తుతం కాదు ఉద్దేశం. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మనకి భారత్కు 2019లో ఈ ప్రాధాన్య వాణిజ్య హోదాను అమెరికా ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత ట్రంప్ మన ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపైన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు, కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పైపెచ్చు మనకి టారిఫ్స్లు కూడా పెంచిన వాతావరణంపై మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమెరికాయే ఫస్ట్, అమెరికా గెయిన్ అగైన్ అన్న అంశాన్ని పదే ఆయన ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేపొద్దున్న మనకి వాణిజ్యపరంగా వనగూరే ప్రయోజనం ఏంటి? ఈ టారిఫ్ల వల్ల మనకు ఇబ్బందులు తప్పవా? టారిఫ్ వల్ల ప్రధానంగా ఇబ్బంది కలగబోయేది చైనాకి, వాళ్ళ సరిహద్దు ఉన్నటువంటి మెక్సికో, కెనడాలకి. కానీ భారత్ కూడా అమెరికాతో వాణిజ్యంలో మిగులున్న దేశాల్లో భారత్ ఒకటి. అంటే ఆ దేశాలంతా కాకపోయినా కూడా మనకు కూడా కొద్దిగా మిగులు ఉన్నది.
మనకంటే వియత్నాంకి ఎక్కువ మిగిలి ఉంది అమెరికా దానికి, కానీ మనకు కూడా కొంత మిగిలి ఉన్నమాట వాస్తవం. అలాగే ట్రంప్కి ఇష్టమైన కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి హ్యార్లీ డేవిడ్సన్ అని ఒకటి ఉంది. ఈ మోటార్ సైకిళ్ళు ఖరీదైనటువంటి మోటార్ సైకిళ్ళు మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు. అవును సార్. మరి ఎందుకో కొంటారో నాకు తెలియదు, వాళ్ళ మూతది స్పోర్ట్స్ సైకిల్ అది అనుకుంటాను. అలాంటివి ఖరీదైనవి లగ్జరీ గుడ్స్ అనే ఉద్దేశంతో మనం బాగా దిగుమతి సుంకం పెట్టాం. 2-3 సార్లు ఆయన విషయం ప్రస్తావించాడు. మనం కాస్త లౌక్యంగా ఆయన ప్రస్తావించిన అంశాల్లో దిగుమతి సుంకం ఎక్కువ పెట్టిందని తీసి పారేసాం అనుకోండి, మనకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఆ రకంగా ఒడుపుగా చేసుకున్నట్టయితే మన దేశానికి అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు. కానీ ఎంతో కొంత టారిఫ్ ప్రభావం మన మీద ఉండొచ్చు. ఎంత వేస్తారని తెలియదు, బహుశా 10% వేస్తారేమో మిగతా అన్ని దేశాల మీద అని చెప్పి అంటున్నారు. అమెరికా లాంటి చైనా లాంటి దేశాల చాలా ఎక్కువ వేస్తారని చెప్పని, అలాగే పొరుగున మెక్సికోను కెనడా దేశాల మీద 25% ఎంత ఉంటుందని చెప్పని చాలా మంది అంచనా. అది ఫిబ్రవరి 1 చేరుతుందని చెప్పంటే మన మీద కొంత ఉండొచ్చు, అసలు టారిఫ్ లేకుండా ఉండకపోవచ్చు. ఆ 10% మనం సిద్ధపడాలి. నలుగురితో పాటు నారాయణ మన ప్రపంచంతో పోటీ పడుతున్నాం అంతే కదా. మిగతా దేశాల మీద కూడా సుంకం ఉన్నప్పుడు వాళ్ళతో పోటీ పడాలి. ఆ 10% సుంకం కంటే అంతకంటే చౌకగా అమెరికాలో తయారు చేశారనుకోండి, ఖచ్చితంగా అమెరికన్ కంపెనీలు అమెరికా బాగుపడతాయి. కానీ మనందరం కూడా పంపించే వస్తువులు అక్కడ 10% తక్కువ ఖరీదుతో చేసే ఉత్పత్తి అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మనం ప్రపంచంలో పోటీకి సిద్ధపడాలి. బహుశా ఎక్కువ టారిఫ్లో మనం ఉన్నా కానీ అంత కొంత టారిఫ్ మన మీద కూడా పడే అవకాశం ఉంది. అంటే దీని ఇంపాక్ట్ మన జీడిపి పైన ఏమైనా పడే ఛాన్స్ ఉందా సార్? అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కొంత ఉంటుంది. అసలు ప్రభావం లేకుండా ఉంటుంది నన్ను. కానీ మన విదేశీ వాణిజ్యంలో దాదాపు $800 బిలియన్ ఎగుమతులు ఉన్నాయి. దానిలో అమెరికాతో మనకి దాదాపుగా ఒక $20-25 బిలియన్ మిగులు ఉన్నది. అమెరికా ఒక్క దేశంతోనే పెద్ద దేశాలు మిగిలింది. చైనాతో మనకు దాదాపు $100 బిలియన్ తరుగు ఉన్నది. 80 నుంచి $100 బిలియన్ తరుగు ఉన్నది. కాబట్టి $25 బిలియన్ పెద్ద ఎక్కువ కాదు. $20 బిలియన్ తగ్గితే కొంత నష్టపోతాం, కానీ భయంకరంగా దేశం నష్టపోయేంత తీవ్రంగా ఏముంది. అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఈ విదేశాంగ విధానానికి సంబంధించి ట్రంప్ చర్యలు భారత్కు ఏ విధంగా మేలు చేస్తాయి? ఎందుకంటే చైనా విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేది ఒకటి, అలాగే చైనాకు భారత్కు మధ్య ఉన్న కొన్ని వివాదాలు. అంటే 3 అంశాలు మనం తీసుకోవాలి. ఒకటి, అమెరికా ట్రంప్ ఉన్నా మరో పార్టీ ఉన్నా, ముఖ్యంగా ట్రంప్ ఉన్నప్పుడు చైనా ప్రధానమైన పోటీదారుగా భావిస్తుంది. భారత్కి పక్కలో బలంగా ఉన్న దేశం ఏది? చైనా. కాబట్టి ఇద్దరికీ ఒకే శత్రువు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జియో పొలిటికల్ గా, అంటే అంతర్జాతీయ రాజకీయాల విషయంలో భారత్ అమెరికాకి చాలా సయోధ్య ఉంటుంది. మిగతా ఏ దేశానికి లేనటువంటి వెసులుబాటు భారతదేశానికి. రెండోది, రాజకీయంగా మీరు చూసినట్టయితే ట్రంప్ అంటే చాలా అనుకూలత ఉన్న దేశం భారతదేశం. ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే 85% మంది భారతీయులు ట్రంప్ అనుకూలంగా ఉన్నారని చెప్పని కొన్ని సర్వేలు చెప్పినాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, అమెరికాలోనే ఆయనకి 49-45% కంటే ఎక్కువ మద్దతు ఉండదు. ప్రపంచంలో ఏ దేశంలో 80-85% ట్రంప్ మద్దతు ఇచ్చేవాడు ఎక్కడ లేదు ప్రపంచంలో. ఆయనకి చాలా ఇష్టం ఇలాంటి దేశాలంటే. మూడోది, రాజకీయంగా మైత్రి సంబంధాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో గట్టిగా ఉన్నాయి, నరేంద్ర మోదీ గారితో కానీ ప్రభుత్వంతో కానీ. ఈ నాలుగోది, భారతీయ సంతతి వాళ్ళ ప్రభావం అమెరికన్ రాజకీయంలో కానీ రిపబ్లికన్ పార్టీలో కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ మీద కానీ గణనీయంగా ఉన్నది. ట్రంప్కి విజయం సాధించిన వాళ్ళంటే చాలా ఇష్టం. డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడైనా సక్సెస్ సాధించిన వాళ్ళు కానీ, మెరిట్ చూపెట్టిన వాళ్ళు కానీ, అందులో వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు చాలా ఇష్టం. ఈ వివిధ కారణాలుగా ఎంతో కొంత భారతదేశం మీద అసలు ప్రభావం ఉండదనుకోవటం పొరపాటు అవుతుంది. ఎందుకంటే ట్రంప్ ఒక పెద్ద గాలి దుమారాలన్నాడు, ప్రపంచం మొత్తాన్ని కొంచెం కుదిపేస్తుంది, దానిలో అనుమానం లేదు. కానీ మన మీద ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, నెగిటివ్ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అందుకనే మీరు క్వాడ్ మొట్టమొదటి అలయన్స్ వాళ్ళు ఒక సమావేశం పెట్టుకుంటున్నది క్వాడ్ సమావేశం. అంటే భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ 4 దేశాలు కూడా క్వాడ్ అని చెప్పని ఒక రకంగా రక్షణ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాం. క్వాడ్ సమావేశం మొట్టమొదటి సమావేశాన్ని అక్కడ విదేశాంగ మంత్రి రూబియో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమిటవుతుందంటే, మనకి ఇవాళ అంతర్జాతీయ సంబంధాల విషయం నేపథ్యంలో ట్రంప్ వల్ల పెద్దగా కొత్త చిక్కులు అదనంగా రావు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, దానికి మనం సర్దుకుపోవాలి, ఒడిపోయి వ్యవహరించాలి. కానీ ట్రంప్ వల్ల ప్రధానంగా నష్టపోయే దేశం కాదు భారతదేశం. అంటే ఓవరాల్ గా ఇంకా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చు సార్ ఇంకా మిగతా రంగాల పరంగా భారత్ పైన? ఒక కీలకమైన విషయం ఏంటంటే, ప్రపంచం అంతా కూడా భూతాపం పెరిగిపోతోంది. కాబట్టి గ్రీన్ ఎకానమీ కావాలి మనకి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బొగ్గు కానీ, ఇంధనం వినియోగం తగ్గించాలి అని చెప్పని ఒకటి ఉంది. ట్రంప్ మొట్టమొదటి చేసిన పనుల్లో ఒకటి ఏంటంటే, ఆ ప్యారిస్ అగ్రిమెంట్ ని రద్దు చేసి పారేశాడు. కాబట్టి అమెరికా లాంటి దేశమే, అంత ప్రధానమైనటువంటి దేశం,
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కానీ మిలిటరీ కానీ వారికున్న పలుకుబడి రీత్యా కానీ ప్రపంచంలో అతి కీలకమైన దేశం అగ్రరాజ్యమే. అది కాదు అంటే మిగతా దేశాలు కూడా కాదంటే చాలా తేలికవుతుంది. భారతదేశం కూడా చాలా వీలున్నంత మేరకు గ్రీన్ ఎకానమీకి సిద్ధపడి ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. కానీ బొగ్గు విషయంలో మన మీద ఒత్తిడి వస్తోంది. మీరు బొగ్గుని వెంటనే ఆపేయండి, మాకు అది సాధ్యం కాదు. ఎందుకంటే బొగ్గు లేకుండా మనకు విద్యుత్ ప్రస్తుతం సాధ్యం కాదు, మనకు అవసరం. ఆ ఒత్తిడి మన మీద తగ్గుతుంది. ప్రపంచం మీద ఖచ్చితంగా ఆ మేరకు భూతాపం ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ భూతాపం పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కార్బన్ విడుదల పర్యావరణంలో తగ్గించాలని చెప్పి ప్రపంచంతో భావిస్తున్న తరుణంలో అమెరికా కాదు అంటే దాని ప్రభావం ఖచ్చితంగా ప్రపంచం మీద ఉంటుంది. మరో ప్రభావం ఏంటంటే ఒక 100 ఏళ్ళు 120 ఏళ్ల క్రితం లాగా మెకిన్లీ అని ఒక రాష్ట్రపతి ఉండేవాడు. 1897 నుంచి 1901 దాకా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన చంపేశారు. ఆయన చంపిన తర్వాత థియోడోర్ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ అయినాడు. ట్రంప్ బహిరంగ ప్రస్తావించాడు 2 విషయాలు. ఒకటేంటి, మెకిన్లీ విధానం ఏంటి ఆనాడు 120 ఏళ్ల క్రితం, 125 ఏళ్ల క్రితం టారిఫ్లు అంతర్జాతీయంగా తన దేశ పరిశ్రమలు రక్షించుకోవడం కోసం చెప్పని దిగుమతి సుంకాలు పెంచడం. రెండోది ఎక్స్పాన్షనిజం, అంటే ఇతర దేశాలు తమ ప్రయోజనాలకు అవసరం అనుకుంటే మేము ఆ దేశాలను ఆక్రమించుకుంటాం అని చెప్పని. ఆనాడు స్పానిష్ సివిల్ వార్ 1895లో దానిలో అమెరికా గెలవబట్టే ఈవేళ వాళ్ళ చేతిలో ఉన్న పుర్టోరికో ఆ రకంగా వెళ్ళింది. క్యూబా స్పెయిన్ చేతిలో ఉండేది, అమెరికా వల్ల విడుదలైంది, స్వతంత్ర దేశమైనది. అలాగే ఫిలిప్పీన్స్ స్పానిష్ కాలనీగా ఉండేది, అది కూడా అమెరికా చేతుల్లోకి వచ్చిన తర్వాత స్వతంత్రంలో అమెరికాతో ఇప్పుడు కూడా ప్రకార సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి తీసుకొస్తారంటున్నాడు. కాబట్టి ఎక్స్పాన్షనిజం, పనామా కెనాల్ విషయం కావచ్చు, గ్రీన్లాండ్ విషయం కావచ్చు. గ్రీన్లాండ్ ఆక్రమించుకోకపోయినా కూడా ఇలాంటి ఆధిపత్యం చలాయిస్తామని ఖచ్చితంగా చెప్తున్నా దాని బహుశా ఎవరు నిలవరించలేకపోవచ్చు. ఇట్లాగా ఒక రకంగానేమో ఆక్రమణ ధోరణి గతంలో 125 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా. రెండోది టారిఫ్లు, ఈ మూడోది ఇమ్మిగ్రేషన్. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా కరాఖండిగా ఉంటానని చెప్తున్నాడు. ఈ గత 2 రోజుల చర్యలు కూడా చెప్పింది చేస్తారని అర్థమవుతున్నది. దానికి ప్రపంచం సిద్ధపడాలి. అంటే 3వ ప్రపంచ యుద్ధం నేను రానివ్వను, అడ్డుకుంటాను అని ట్రంప్ ఒక ప్రకటన చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుని ఉద్దేశించి కూడా రష్యాను సర్వనాశనం చేశాడు పుతిన్ అంటూ ఒక కామెంట్ చేశారు. అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా యుద్ధం రాలేదు, అసలు యుద్ధంకి వెళ్ళని అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. మరి ఈ టెన్యూర్లో కూడా ఈ దూకుడు గట్ట చూస్తున్నప్పుడు యుద్ధం విషయంలో కానీ అంతే సౌమ్యంగా ఉంటాడని భావించవచ్చా జయప్రకాష్ నారాయణ గారు? లేదంటే ట్రంప్ మాటలకి చేతలకి చాలా పొంతన ఉండదని అభిప్రాయం ఏమైనా మనం వ్యక్తపరచాలా? డొనాల్డ్ ట్రంప్ విషయంలో మనకి ఇప్పుడు కొన్ని విషయాలు ప్రపంచానికి అర్థమైనాయి. మొదటిది, ఆయనకి యుద్ధాలు ఇష్టం లేదు. అది జనరల్ ప్రిన్సిపల్. ఆయనకి ఎక్కడ యుద్ధాలు ఇష్టం లేదు. ఆర్థిక వ్యవస్థ పెరగాలి, మన వ్యాపారాలు పెరగాలి, ఆదాయాలు పెరగాలని చెప్పిన ఆలోచన తప్ప యుద్ధాలు పెరగడానికి ఆయన వ్యతిరేకం. కాబట్టి సాధారణంగా అమెరికా దుందుడుగ్గా వ్యవహరించి ఇతర దేశాల్లో జోక్యం చేసుకుని యుద్ధంలోకి వెళ్ళటం బహుశా జరగదు. ఇప్పుడు ఉదాహరణకి పెనామా ఉంది, పెనామా కెనాల్ కోసం చెప్పిన ఏదైనా చేస్తే చేయొచ్చు, అది స్థానికమైనది, పెద్ద గొడవ ఉండదు. అంతేగాని పెద్ద పెద్ద విషయాల్లో తలదూర్చి యుద్ధాలకు వెళ్లేటువంటి ప్రయత్నం ఆయన చేయడు. ఆయన డిఎన్ఏ లాంటిది, ఆయన ప్రకటన లాంటివి, ఆయన ఆలోచన లాంటివి. రెండోది, ట్రంప్ ట్రాన్సాక్షనల్ పాలిటిషియన్. ట్రాన్సాక్షన్ అంటే ఏమిటంటే ఒక సిద్ధాంతము, నిబద్ధత, విధానం కోసం కాకుండా మరి లావాదేవీలు, నువ్వు నా ఒప్పందం చేసుకుందాం, నాకు బాగుందంటే డీల్ ఓకే అంటే డీల్ మేకింగ్ అనమాట. ఆయన ఎప్పుడు ఆర్ట్ ఆఫ్ ది డీల్ అంటాడు, డీల్ మేకింగ్ అంటాడు, ఒప్పందం కుదుర్చుకుందాం అంటాడు. కాబట్టి ఆయన తన దేశ ప్రయోజనాలు తనకు అర్థమైన రీతిలో తన దృష్టిలో దాన్ని కాపాడడమే తప్ప సిద్ధాంతం అలాంటిది లేదు. ఏ దేశమైనా సరే ఎవరినైనా బలిపెట్టాలని సిద్ధపడతారు. ఉదాహరణకి యుక్రెయిన్ ఉన్నది, రష్యా నిజంగా దురాక్రమణ చేసింది. మన పరిస్థితి వేరు, మన రష్యాతో సంబంధాలు మనకున్న, యుక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయి. కానీ రష్యా దురాక్రమణ చేసినమాట వాస్తవం. ప్రపంచంతో నిరసించింది, అలాగే అమెరికన్ ప్రభుత్వం నిరసించింది. కానీ ట్రంప్ దాన్ని పెద్ద నెగిటివ్ అనుకోవట్లా. ఏదో రకంగా శాంతి తీసుకొద్దాం అనుకుంటున్నాడు. కానీ రష్యా భయంకరమైన తప్పు చేసింది అంటలా. ఇప్పుడు కూడా ఆయన అంటుంది ఏంటి, రష్యా ఏదో రకంగా సంధికి, ఒప్పందానికి, రాజీకి రావాలి, లేకపోతే రష్యా ప్రజలు చాలా నష్టపోతున్నారు, పుట్టిన ఆ రకంగా రష్యా చాలా డ్యామేజ్ చేసిన వాళ్ళతో ఆ మాట అంటున్నాడు. కానీ మీరు ఆక్రమణ చేయడం తప్పనమాట ఏనాడు పెద్ద ఆయన నుంచి రాలా. ఆయన ట్రాన్సాక్షనల్ పాలిటిషియన్. అలాగే చైనాతో చాలా గట్టిగా బేరాలు మాట్లాడాడు ఆయన. కానీ మన ఎలక్షన్ అయిన తర్వాత మన 2-3 రోజుల క్రితం కూడా షీ జిన్పింగ్ తో మాట్లాడాడు. ఆయన్ని తన ప్రమాణ స్వీకారంగా ఆహ్వానించాడు, ఆయన రాలేదు. కానీ అట్లాగే త్వరలో ఆయన్ని కలిసే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏంటంటే ఒక ఏదో రకంగా ఒప్పందం కుదుర్చుకుని అమెరికాకు అనుకూలంగా చేయాలని తప్ప యుద్ధకాంక్ష ఉన్న మనిషి కాదు. ఆ విషయంలో మనం తను నమ్మచ్చు. రెండోది, ట్రాన్సాక్షనల్ పాలిటిషియన్. మూడోది, ఆ ఇమ్మిగ్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా తెల్లజాతి వాళ్ళు కాని ఇమ్మిగ్రేషన్, అందులో అక్రమంగా వచ్చే ఇమ్మిగ్రేషన్ 100% ఆపాలి.
సర్వశక్తిని ఉపయోగించాలని చెప్పిన ఆయన గట్టిగా ఆకాంక్ష ఉన్నది. అమెరికన్ సమాజంలో కూడా మెజారిటీ దాన్ని బలపరుస్తుంది. అతిగా పోతే రేపొద్దున 20 ఏళ్ల పాటు ఉండి పిల్లలకంతా పెరిగొచ్చి శాంతియుతంగా ఉండి పన్నులు కడుతూ ఉన్న వాళ్ళని అనవసరంగా పంపించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటన వస్తుంది. కానీ ఈ మధ్య వచ్చిన వాళ్ళని, అక్రమంగా చొరబాటుదారుల్ని, నేరాలు చేసిన వాళ్ళని కఠినంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. అట్లాగే ఆ దేశంలో మాదక ద్రవ్యాలు బాగా పెరిగిపోయి కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు ఫెంటనిల్ ఇతర కారణాలుగా. అందుకని ఆయన ఈ డ్రగ్ కార్టెల్స్ ఉన్నాయి, ఈ సంఘటిత నేరస్తులు ఉన్నారు, ముఠాలు ఉన్నాయి మెక్సికో నుంచి ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి, వాటన్ని టెర్రరిస్ట్ గ్రూపులో పట్టించాడు, ఉగ్రవాద గ్రూపులో పట్టించాడు. అంటే రకరకాలుగా అమెరికా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అంచేత ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన గట్టిగా పట్టుకుంటాడు, మిగతా విషయాల్లో రాజీ పడ్డానికి సిద్ధపడతాడు. తన ప్రయోజనాలను కాపాడుకుంటూ, తన దేశ ప్రయోజనాలు కాపాడుకుంటూ ట్రాన్సాక్షనల్ పాలిటీషియన్ కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి, కొంచెం ఆయన మచ్చిక చేసుకోవాలి. అనవసరంగా ఆయన దుర్భాషలాడితే ఆయన ఎవరిని కూడా సహించరు. ఆయన కాస్త ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం. అందుకని ప్రపంచ దేశాలనే కూడా ఆయన కొంచెం మంచిగా మాట్లాడడం, ఆయన మెప్పుకోవడం, ఎందుకంటే మెప్పుకోలు పడిపోతారు బాగా. అంచేత మనం కూడా చాలా జాగ్రత్తగా మన ప్రజలు, ఎందుకంటే అమెరికా చాలా కీలకమైన దేశం ప్రపంచానికి. 25% ఆర్థిక వ్యవస్థ అమెరికాలో ఉంది. ప్రపంచంలో అన్ని ఖండాల్లో కూడా ప్రభావాన్ని చూపెట్టే ఏకైక దేశం అమెరికా దేశం. అంత ప్రభావం వివిధ కారణాలకు ఇంకే దేశానికి ఉండదు. కాబట్టి మనం ఏదో రకంగా మచ్చిక చేసుకోవాలి, మనకి ఇబ్బందులు లేకుండా మన ప్రయోజనాలు మనం ఒడుపుగా స్వీకరించాలి తప్ప మన సిద్ధాంతాలు గోంగూర కుట్టలా. రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మనం చూస్తున్నాం జయప్రకాష్ నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, భారతీయులు అక్రమ వలసదారులు అంటే అక్రమంగా వలస వెళితే, అక్రమంగా అమెరికాలో చొరబడితే ఖచ్చితంగా వాళ్ళని తిరిగి పంపించే విషయంలో ఎవరూ చింతించకూడదు. బట్ ఎట్ ది సేమ్ టైం అటు పౌరసత్వం రద్దు నిర్ణయాలు కానీ మిగతా నిర్ణయాలు కానీ భారతీయులకు ఎక్కడా ఇబ్బంది చేయవు. ఎట్ ది సేమ్ టైం అటు ట్రంప్ నిర్ణయం తీసుకున్నా కూడా రేపొద్దున అవి కోర్టుల్లో నిలబడే పరిస్థితి ఉండదంటున్నారు. అలాగే వాణిజ్యపరంగా అన్ని రకాలుగా భారత్తో ఒక మంచి భావనతోనే ట్రంప్ ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. కాబట్టి భారత్ కూడా అంతే ఒడుపుగా వ్యవహరిస్తే ఇంకా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా టారిఫ్ల ప్రభావం భారత్పై ఉండదు అని చెప్పలేము, ఖచ్చితంగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్ ఒక సహజ మిత్రుడిలాగా, ఒక స్ట్రాటజిక్ భాగస్వామిలాగా అమెరికా చూస్తోంది, మనం కూడా భావిస్తున్నాం. కాబట్టి ఎలాంటి సమస్య రాకపోవచ్చని జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.